నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. యాభై సంవత్సరాల వయసు పూర్తయిన వడ్డెరులకు పెన్షన్ మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం డిమాండ్. భూములు కేటాయించాలంటూ 67వ జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన కడప జిల్లా గోపవరం మండలం దళితులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పత్తికొండ ఎమ్మెల్యే కె ఈషా. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. 50 సంవత్సరాల వయసు పూర్తయిన వడ్డెర వృత్తిదారులకు పెన్షన్లు ఇవ్వాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. వడ్డెర వృత్తిదారులకు సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరగదిండ్ల రమణయ్య, బత్తల గంగయ్యలు కడప జిల్లా బద్వేలు వడ్డెర సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో ప్రధానంగా 4 సమస్యలు ఉన్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీల మాదిరిగా వడ్డెరులకు కూడా సామాజిక రక్షణ చట్టం ప్రభుత్వం వెంటనే తీసుకొని వచ్చి వడ్డెరులకు, వడ్డెర మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు రక్షణ కల్పించాలని అన్నారు. ప్రతి వడ్డెర కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని, 2 ఎకరాలు సాగు భూమి ఇవ్వడం ద్వారా ఇక వలసలను అరికట్టవచ్చని చెప్పారు. వడ్డెర వృత్తిదారులు మట్టి పని, కంకర క్వారీల పనులు చేయడంతో 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేయలేరు కనుక 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. ఇక వడ్డెరులకు, వడ్డెర వృత్తిదారులకు కంకర కోరీలు, గ్రావెల్, ఎర్రమట్టి కొండలు వాటిపైన 50% హక్కు కల్పించాలని, క్వారీలలో పనిచేస్తున్న వృత్తిదారులకు సీనరీస్ ఛార్జీలు మినహాయించాలని, వడ్డెర సొసైటీలకు కాంట్రాక్ట్ వర్కులు ఈఎండీ లేకుండా అనుమతించాలని, 20% వర్కులను వడ్డెర సొసైటీలకు ఇచ్చి వడ్డెర యువతకు జీవనోపాధి కల్పించాలని కోరారు. వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి కడప జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే వడ్డెర్లకు సంబంధించిన గ్రామాలలో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళకు స్కూళ్ళు, బడులు కూడా ఈ రోజుల్లో మూతలేసి ఆ బళ్ళు తెరచకుండా వేరే స్కూళ్ళకు పంపించాలని చెప్పేసి ప్రయత్నంగా ఉన్నారు ప్రభుత్వాలు. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే వడ్డెర్ల కాలనీలలో వాళ్లకు స్కూల్ పిల్లలకు సంబంధించింది ఆ స్కూళ్ళు ఓపెన్ చేసి వాళ్లకు ఆదుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము. అట్లూరు మండలంలో కమలకూరు, వలసపాలెము, పాటిలపల్లె ఇట్లా గ్రామాలు ఇబ్బందికరంగా చాలా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. అయితే గోపార మండలంలో గోపవరము నుంచి సంగసముద్రము ఇట్లా కొన్ని గ్రామాలలో వాళ్ళకి ఇచ్చిన కోరీలలో వేరే వాళ్లకు పెత్తనాలు చదివిస్తున్నారు. వాళ్ళకు వచ్చిన రిజిస్టరు కోరీలకు సంబంధించింది వాళ్ళ పేర్ల మీద తెచ్చుకొని వీళ్ళు వడ్డెర్లో పోయి కూలీగా ఈరోజు పనిచేస్తున్నారు. ఎవరికైతే పేర్ల మీద ఉన్నాయో కోరీలు, కంకర్ మిషన్లు ఇవి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి, వాళ్ళకు ఎవరైతే పేర్ల మీద ఉన్నాయో వాళ్ళకు అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలాల్లో చాలా తీవ్రంగా వడ్డెర్లలో ఉద్యమాలు నిర్వహిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగనే ఈ బద్వేల్ నియోజకవర్గంలో చాలా అధ్వానంగా వడ్డెర్లకు అన్యాయం జరుగుతున్నది. మేము సహించేది ఒప్పుకోమని చెప్పి ప్రభుత్వం మాకు కేటాయించిన భూమి మాకే ఇవ్వాలంటూ దళిత రైతులు మడకలవారిపల్లె ఎస్సీ కాలనీ వద్ద నేషనల్ హైవే 67 రహదారిని దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామ పొలంలో గతంలో దళిత పేద రైతులకు బద్వేలు మున్సిపాలిటీ మడకవారిపల్లె హరిజనవాడకు చెందిన 20 మంది రైతులకు సుమారు 60 ఎకరాల భూమిని కేటాయించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ భూమిలో ఏఎంఐజీ లేఅవుట్ వేసి మధ్యతరగతి కుటుంబాలకు ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ 20 మంది రైతులు అడ్డుకొని దళిత రైతులు మాకు మా భూమి కావాలని కోర్టును ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే భూమిలో ఎంఐజీ ఫ్లాట్లు వేసేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో యంత్రాల సహాయంతో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాట్లు వేసే సమయంలో రైతులు అడ్డుకున్నారు. పోలీసులు మీపై కేసులు పెడతామంటూ బెదిరింపులు చేయడంతో చేసేదేం లేక దళిత పేద రైతులు తమ గ్రామం మడకలవారిపల్లె హరిజనవాడ వద్దకు చేరుకుని నేషనల్ హైవే 67 రహదారిని దిగ్బంధం చేశారు. మా భూములు మడకలపల్లి భూములు అందరూ కావాలా? అది ఈ పాడు కూడా పవన్ కళ్యాణ్ గడిపోవాలంతే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గడిపోవాలా? అగ్గిపెట్టిరా కాకపోతే మళ్ళీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం లచ్చాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. రాత్రంతా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో తెల్లారేసరికి 3 రోడ్ల కూడలి మధ్యలో క్షుద్ర పూజలు చేసిన వస్తువులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గమనించిన స్థానికులు హడలిపోతున్నారు. నాగపంచమి రోజున అతీత శక్తుల కోసం క్షుద్ర పూజలు చేసి ఉంటారని కొంతమంది భావిస్తుంటే, ఎవరి మీద అయినా కక్షతోనో లేక ఆధిపత్యం కోసమో ఈ పూజలు జరిగి ఉండొచ్చని మరికొందరు అనుకుంటున్నారు. ఎటువైపు నుంచి ఎవరికి ముప్పు వస్తుందో అని మూఢనమ్మకాలు ఉన్నవారు భయపడుతుంటే, మరోవైపు సామాజిక స్పృహ ఉన్న కొంతమంది యువకులు మాత్రం ఇవన్నీ ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు. 3 రోడ్ల కూడలిలో పెట్టి ఉంచిన క్షుద్ర పూజల వస్తువులను తగలబెట్టేశారు. అసలు ఈ పూజలు గ్రామంలో ఉన్నవారు చేశారా లేదా బయట వారు వచ్చి చేసి 3 రోడ్ల కూడలిలో పెట్టి వెళ్లారా అన్న కోణంలో గ్రామస్తులే ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఘటనా స్థలానికి దగ్గరలో సీసీ కెమెరాలు ఉండడంతో వాటి ఆధారంతో వారిని పట్టుకోవడానికి సీసీ ఫుటేజీలు పరిశీలించే పనిలో పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మామిళ్ళవారిగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు లైబ్రరీ సహా మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి వాటిని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. మారుమూల గిరిజన గ్రామం కొండతోగు గ్రామంలో ఐటీడీఏ పీఓబీ రాహుల్తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అశ్వారావుపేట నియోజకవర్గం జిల్లాలో మొదటి స్థానంలో, రాష్ట్రం 2వ స్థానంలో ఉందని, నియోజకవర్గ వ్యాప్తంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి ఒక్క నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆదేశాలు జారీ చేసిన ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదని తెలిసిన చక్కటి సోపు పెట్టండి. మంచి ప్రశాంత వాతావరణం, మురుగు వాతావరణం మనం తేవద్దు. మంచి ప్రశాంతంగా ఉంది. ఈ వాతావరణం అలవాటు చేసుకోవాలి. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని 20వ వార్డులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ 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 బాటా సవారమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ వివరించారు. ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని ఇక మై టీడీపీ యాప్లో స్వయంగా వారి సమస్యలను నమోదు చేశారు. తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ స్థలం, బహిరంగ సభ స్థల పరిశీలన చేస్తున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు లలిత్ సాగర్, ఆర్డీఓ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికార యంత్రాంగం ఆగస్టు 2న దర్శి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించేందుకు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఇక ఆర్డీఓ చందన మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ జూలై 31లోగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగంలో లేని వాహనాలను వెబ్సైట్లో నమోదు చేస్తే పెనాల్టీ తప్పిస్తారని చెప్పారు. రోడ్ సేఫ్టీపై ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్లోడింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లైసెన్స్ తప్పనిసరి అని, ఫిట్నెస్ లేని 95 బస్సులపై చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. 15 ఏళ్ల వయసు పైబడిన వాహనాలను విద్యార్థుల రవాణాకు వాడరాదని హెచ్చరించారు. దీనిలో భాగంగా మనకి కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ మరియు రోడ్ సేఫ్టీ మీద ప్రత్యేక దృష్టి సారించమని వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దీనికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మనం ఫినాన్షియల్ ఇయర్ 2025-26 రెండో క్వార్టర్ లో ఉన్నాము. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది రెండో క్వార్టర్ లో ఉన్నాము. ఈ రెండో క్వార్టర్ లో మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గూడ్స్ క్యారేజ్ అయితే 3000 కేజీలకు మించిన గూడ్స్ సర్వీసెస్, టిప్పర్లు, కమర్షియల్ ట్రాక్టర్స్, అలాగే ప్యాసింజర్ వెహికల్స్, కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సులు కానీ, స్టేజ్ క్యారేజ్ బస్సెస్ కానీ, మ్యాక్సీ క్యాబ్లు కానీ ఇవన్నీ కూడా త్రైమాసిక పన్ను అంటే క్వార్టర్లీ ట్యాక్స్ అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి పే చేయాలి. సో దానికి గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జూలైని గ్రేస్ పీరియడ్ గా డిక్లేర్ చేస్తారు. అంటే ఈ గ్రేస్ 1 month మనం వితౌట్ ఎనీ పెనాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టే సౌకర్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆఫ్టర్ జూలై 31st కూడా పెనాల్టీతో ఈ ట్యాక్స్ అనేది కట్టవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు ఈ జూలై 31st లోపల అందరూ కూడా
క్వార్టర్లీ ట్యాక్స్ ఎవరైతే పే చేసే వాళ్ళు ఉన్నారో, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఓనర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ట్యాక్స్ అనేది కట్టవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఈ వెహికల్స్ ఏవైతే జూలై 31 తర్వాత నుంచి, అంటే ఆగస్ట్ 1 నుంచి కూడా ఈ ట్యాక్సెస్ కట్టని వెహికల్స్ మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తాము. దాంట్లో ఎవరైతే పన్ను చెల్లించకుండా ఉంటారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయమని మనకి జాయింట్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. మనకి కొన్ని వెహికల్స్ ఏంటంటే టెంపరరీగా అదేంటి నడపలేని పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక వెహికల్ స్టాపేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మనకి గవర్నమెంట్ కి మేము ఈ వెహికల్ ఈ 3 నెలలు తిప్పుకోము, ఈ క్వార్టర్ కి మనం తిప్పుకోము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెడితే, ఆ రిక్వెస్ట్ ని మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఫర్ 1 క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఈ స్టాపేజ్ అనే ఇది చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ పూజకు విచ్చేయాలని ఆలయ అర్చకులు స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆహ్వానించారు. పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయనను కలిసి మర్యాదలతో సన్మానించి ఆహ్వానించారు. వచ్చే నెల 7న ధ్వజస్తంభానికి ఎంపిక చేసిన 60 అడుగుల టేకుమాన్ పట్టణానికి తీసుకురావడం జరుగుతోందని, ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఈ పూజా కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను వరవందించారు. ప్రారంభం చేస్తే టెంకాయ స్వామి దిష్టి అంతే, టెంకాయ అంటే కూడా దిష్టి తీయాలంతే మనకి. సో ఇలాగే పెడుతుంది మీరు మాట మళ్ళా మీరు చాలా మేము ఒక 2 to 3 hours పడుతుంది కదా మనకి ఆ దిష్టి అంతవరకు మనకి పోలీసులకి చెప్పేసి అయిపోతుంది. మళ్ళీ టెంపుల్ రెనోవేషన్లో మనకి స్వాములు వచ్చి ప్రాకారోత్సవం చేసేదానికి ఇబ్బంది. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే వాడు చెప్పిన ఆయన సుబ్రహ్మణ్య స్వామి మొత్తం కారతా పోయింది. సో దట్ జస్ట్ రెనోవేషన్ తీసుకొచ్చి వెనక్కి జరిపేసి మనం ప్రాకారం చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నవాడి రావణాసురుడు ఉత్సవం రావాలంటే అన్నవాడి చేపించేది అది ఎత్తుకొని రావాలంటే అడ్డం తిరిగి ఎత్తుకొని వస్తూ ఉంటాం. ఒకేసారి 10 అడుగుల జాగా చాలా ఇప్పుడు కంజెస్టెడ్గా కట్టేసినది. ఆ తర్వాత ఈసారి కొంచెం మనం స్థపతిని అడిగినాం. స్థపతి గారి యొక్క ఆజ్ఞ మేరకు మన స్వామిని కూడా అడిగితే శివుని వెనకాల పెట్టుకోవచ్చు అన్నారు ప్రకారం. సో కాబట్టి అది కూడా ఒక రెనోవేషన్ చేద్దాం. మిగిలిన దానికంతా వచ్చేసినాను డోనర్స్, కొంచెం డోనర్స్ మనకి కావాలి. ఏది మన ఫ్లోరింగ్. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ రాయచోటి మార్గం బస్టాప్ వద్ద పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు పీలేరు మండలం బోడమల్లివారిపల్లి పంచాయతీ దినకర్ హోటల్ వెనుకవైపు దాడులు నిర్వహించి మరో 7గురిని అదుపులోకి తీసుకొని ఇక వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎక్కడి నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు, ఇక మూలాలు ఏంటి అనే కోణంలో విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విక్రయే తల నుంచి ఒక 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ వివరించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన వాల్మీకిపురం సిఐ ప్రసాద్ బాబు, గుర్రంకొండ ఎస్ఐ చంద్రశేఖర్, ఇతర సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఇది కంటిన్యూ అవుతుంది. అలా మీకు ఇప్పటికి కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. తగ్గడం మీద కానీ పెరుగుతూనే ఉంది. గుర్రంకొండ ఇప్పటికీ ఇది 4వ కేసు ఇట్లా. ఇప్పుడు ఈ రకంగా మనం చర్యలు తీసుకోవడం వల్లనే ఇంతవరకు వచ్చింది. ఎందుకంటే మీరే చూస్తున్నారు ఇవి ముద్దాయిలు కూడా ఇంతకు ముందు కేసుల్లో ఉన్నారనేసి తెలుస్తుంది. నాట్ ఓన్లీ గుర్రంకొండ, తర్వాత ఎక్కడెక్కడి నుంచి వస్తుందో మనం ఓన్లీ గుర్రంకొండ వరకే ఇది పరిమితం కాలేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒరిస్సా దగ్గర నుంచి కూడా. అయితే ఈ యొక్క అరెస్ట్ అనేది వీళ్ళని అప్డేట్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ మేరకు కంటిన్యూ ఉంటుంది. లేదు ఒకరోజు ప్రాసెస్ కాదు, కంటిన్యూ జరుగుతుంది. వీళ్ళకి ముద్దాయిలకి ఇప్పటికీ 2-3 కేసులు ఉంటాం. వీళ్ళకి భయం అనేది లేదండి? లేదండి. దీంట్లో NDPS యాక్ట్లో చాలా కఠినమైన చట్టం ఇది. అంత ఈజీగా బెయిల్ రాదు. తర్వాత వీళ్ళ మీద ఈ రకంగా ఉంటే స్ట్రీట్స్ కూడా ఓపెన్ అవుతాయి. వీళ్ళ మీద నిఘా అనేది ఉంటుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలంలోని గోనుపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, త్రాగునీరు, మధ్యాహ్న భోజనం, నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఇప్పటి నుండే ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. అవసరం ఉన్నది ఎంత ఉంది? కరెక్టే ఉన్నారా మరి?
ఏం బ్యాక్గ్రౌండ్ వచ్చిందే మరి బాగానే సార్ బాగా ఉంటే రిటర్న్ పంపించేసాను సార్ మంచిగా తీసుకుంటాం వాపస్ పంపిస్తున్నారు కూర ఇక్కడేనా మీరు శనగలు తెప్పించి శనగపిండి పట్టించాను సార్ ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఎవరు నలుగురు ఉంటాం సార్ 6 మంది ఇద్దరు సిఆర్టీస్ ఇంట్లో కూడా మీకు రోజు రోజుకి వస్తుందా వారానికి ఒక టైం వస్తుందా ఎగ్జా సార్ పెట్టినప్పుడల్లా 1800 అట్లా పెట్టారు సార్ 1 వీక్ కోర్స్ సార్ ఎంతమంది పిల్లలు టోటల్ ఇప్పుడైతే ప్రజెంట్గా 370 ఉన్నారు సార్ 386 ప్రజెంట్ ఆబ్సెంటీస్ ఒకటి లేదు సార్ ఎవ్రీడే ఇప్పుడు ఈ మెనూ ప్రకారం కొత్త మెనూ ప్రకారం ఎవ్రీడే పాటిస్తున్నారా కేర్ వస్తాను పాటిస్తున్నాం ఈ 5th వీక్స్ రావడం వల్ల ఈ రోజు కొద్దిగా ఎగ్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ రోజే వచ్చినాయి అందులో ఇప్పుడైతే ప్రజెంట్గా 370 పెట్టారు ఇక్కడ మెనూలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యాభై సంవత్సరాల వయసు పూర్తయిన వడ్డెరులకు పెన్షన్ మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం డిమాండ్. భూములు కేటాయించాలంటూ 67వ జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన కడప జిల్లా గోపవరం మండలం దళితులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పత్తికొండ ఎమ్మెల్యే కె ఈషా. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజలకు.